yes, Anil Ravipudi garu will speak now. సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది టీజర్ చూసినప్పుడు. నేను ఈ మధ్య మొన్న టీంతో అనుకున్నాను, అంటే మే అందరూ ఏ జనరేషన్ నుంచి వచ్చినా టీనేజ్ అందరికీ ఒకలాగే ఉంటుంది. కాకపోతే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ బట్ మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. సో ఆ టీనేజ్ బ్యాక్డ్రాప్లో ఏదైనా మంచి లైవ్లీ కథలు వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ డిస్కస్ చేసాం మేము. సో ఈ టీజర్ చూస్తే నాకు అలాగే అనిపించింది. గల్లీలో కొట్లాట్లు, ఇంట్లో పేరెంట్స్తో చివాట్లు, అమ్మాయి చుట్టూ చక్కర్లు, సో ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్లు అన్నీ లైవ్లీగా ఉన్నాయి చూస్తుంటే టీజర్. నాకు చాలా బాగా నచ్చింది. సో మౌలి చెప్పినట్టు సో కామెడీ సినిమా, అతను ఏదేదో మాట్లాడాడు, దాంట్లో ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఉంది. కామెడీ సినిమా అనేది థియేటర్లో చూస్తే అది కరెంట్ పాస్ అయినట్టు అందరికీ పాస్ అయ్యి అంత థియేటర్ ఎంజాయ్ చేస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది. అది నేను బాగా రుచి చూశాను చాలా సినిమాలకి. సో ఈ టీం, యంగ్ టీం అందరూ కూడా అది నిజంగా ఓటీటీలో కాకుండా థియేటర్కి తీసుకొచ్చిన వీళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ప్లీజ్ మీ అందరూ వచ్చి ఈ పిల్లలు చేసిన ఈ టాలెంట్ని అందరూ ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ సినిమా మీకు అందరికి నచ్చుతుంది. టీజర్ చాలా బాగుంది. బన్నీవాస్ గారు చెప్పినట్టు కంటెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కొన్ని సీన్స్ కూడా చెప్పారు, అవి నాకు చాలా బాగా నచ్చినాయి. సో డోంట్ మిస్ September 12th లిటిల్ హార్ట్స్, మంచి టైటిల్. ప్రేమించుకుందానలో చెప్పగానే గుర్తొచ్చేది వెంకటేష్ బాబు గారి చేతిలో ఉన్న ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్. సో అంత కనెక్టింగ్ అనిపించింది టైటిల్ చూసినప్పుడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. సో డైరెక్టర్ ముందు చెప్పాల్సిందంటే ఆదిత్య హసన్. సో ఆదిత్య హసన్ నేను 90s ఈటీవీ విన్లో వాళ్ళ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు ఎంత బాగా నచ్చింది. పర్సనల్గా కలిసి ఆయన విష్ చేశాను, కలిసాడు మధ్యలో. సో నాకు చాలా బాగా నచ్చింది. వెరీ వెరీ టిపికల్ హెల్దీ కామెడీ టైమింగ్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో జంజాల గారి స్టైల్ చాలా బాగుంది తనకి. సో నేను చూసినప్పుడు నాకు బాగా ముచ్చటేసింది. అంటే ఎంతో కొంత మాకు కూడా ఒక ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఆ కుర్రోలు చేసిన టాలెంట్ చూసి. సో ఆదిత్య హసన్, డెఫినెట్లీ నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఒక కంటెంట్ని నువ్వు ప్రొడ్యూస్ చేసావు, నీకు ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే డైరెక్టర్ సాయి మార్తాండ్. సో సాయి పేరు చాలా ఫేమస్ ఇంటర్నెట్లో, తెలుసుగా నీకు. సో రోజుకు వారానికి ఒక మీమ్ ఉంటుంది అది సాయి మీద. సో సాయి మార్తాండ్, నీ టేకింగ్ చాలా బాగుంది, నీ డైలాగ్స్ బాగున్నాయి, నీ టైమింగ్ బాగుంది చాలా. ఆదిత్య హసన్ ఒక టైమింగ్ ఉంది, నీది ఒక స్టైల్ ఉంది. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఇందాక ఏదో స్టేట్మెంట్ ఇస్తాను, నేను చెప్తారా నీకు స్టేట్మెంట్. సో మీ మమ్మీ డాడీ నీకు ఇచ్చారు కదా ఒక ట్రస్ట్, అది నీ స్టేట్మెంట్. నీ కష్టం, నీ క్రియేటివిటీని చూసావు, అది నీ స్టేట్మెంట్. జస్ట్ థియేటర్లో వస్తుంది, 12th వరకు వెయిట్ చేయి, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు, అది వాళ్ళ స్టేట్మెంట్, వెయిట్ చేయి. ఓకే. సో అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, శివాని మోస్ట్ బిజియెస్ట్ గర్ల్ అంట చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, తనకు కూడా విషయం చెప్తున్నాను. అలాగే రాజీవ్ గారు, సో మీరు ఇంతకంటే సెటిల్ అవ్వకండి. సో రాజీవ్ గారు చాలా మంచి వెర్సటైల్ ఆర్టిస్ట్ ఆయన. సో నేను ట్రైలర్లో చూశాను, ఇంకా సినిమాలో ఎంత ఉంటుందో ఐఎమ్ వెయిటింగ్ టు సీ. సో కాంబినేషను వాళ్ళ పేరెంట్స్గా, సో ఈ అల్లరి కొడుకుని భరించిన తండ్రి. సో ఆయనకు కూడా నా విషయం చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఈటీవీ విన్ టీమ్, నితిన్ అండ్ సాయి. సో నిజంగా వీళ్ళు చేసే కంటెంట్స్ అన్నీ చాలా బాగుంటున్నాయి. సో వెరీ గుడ్ బ్రదర్. ఇలాంటి ఏమైనా మంచి కంటెంట్స్ ఉంటే అన్నీ ఓటీటీలో కాకుండా థియేటర్కి తోయండి. థియేటర్స్కి కంటెంట్ చాలా అవసరం ఇప్పుడు. సో కంటెంట్స్ వదలండి, థియేటర్కి వదలండి, ఆడియన్స్ వచ్చి చూస్తారు మంచి మంచి కంటెంట్స్ వస్తే. అండ్ ఆల్ ద బెస్ట్ మీ టీం కూడా. అలాగే డిఓపి, సో మిగతా టెక్నీషియన్స్ అందరికీ చెప్తూ, ముఖ్యంగా బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, సో ఇలాంటి ఒక కంటెంట్ని థియేటర్లోకి ప్రాపర్గా తీసుకెళ్ళడానికి ఇలాంటి ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఈ కొత్త టాలెంట్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు కూడా సూపర్ కంగ్రాట్స్ అండ్ సూపర్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ ఎందుకు చెప్పారంటే హిట్ కొట్టేశారని అనిపించింది నాకు. సో ఆల్ ద బెస్ట్. సో థియేటర్లో మంచి డబ్బు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను, అటు మీకు కూడా. అండ్ థ్యాంక్ యూ వాసు గారు, అండ్ యూ షోడ్ సో మచ్ లవ్ ఆన్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా కుర్రోళ్ళు, అరే నేను గుర్తుపట్టలేకపోయాను నాన్న. సో 100% లెవెల్లో చికెన్ తినింది నువ్వేనా? మీసాలు గడ్డలు వచ్చి గుర్తుపట్టలేదు, ఎంత పెద్దోడు బాబు. ఆల్ ది బెస్ట్ నాన్న. మిగతా టీం అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పారు సోషల్ మీడియాలో, తను కూడా ఆల్ ది బెస్ట్ నాన్న. సో యంగ్ టీం అందరూ నిజంగా టాలెంట్ అనేది ఉంటే సినిమాలకి ఎలా వచ్చేయచ్చు అనేది మీ అందరిని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు అందరూ. సో డోర్స్ ఆర్ ఓపెన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా, సో మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మౌలి, ఏదో ఫైర్ క్రాకర్ లాగా ఉన్నావు, చూసుకో, జాగ్రత్తగా పేలు. ఓకే. సో అలాగే ఇంకోటి ఫినిషింగ్ టచ్ ఒకటి ఇవ్వాలిదా, నువ్వేదా? ఐమాక్స్ ముందు రివ్యూస్ ఇచ్చావా? చెప్పారు కదా.
ఒకటి గుర్తుపెట్టుకుని రివ్యూస్ ఇచ్చే అబ్బాయిలు పిల్లలు ఏదో ఒక రోజు మీరు ఇక్కడికి రావాల్సిందే, మళ్ళీ మమ్మల్ని ఎదుర్కోవాల్సిందే. జాగ్రత్తగా ఇవ్వండి రివ్యూస్, ఓకే? మీరు ఇక్కడికి వచ్చి ఏదో రోజు స్టేజ్ ఎక్కుతారు, ఓకే? బాగా ఇచ్చావు, అందరికి మంచిగానే ఇచ్చావుగా. సో నీకు కూడా ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ డైరెక్షన్ చేసావు కదా, వెరీ గుడ్. సో ఇంకా అయ్యా ఇంకెంత 2 రోజులు, August 22 బద్దలైపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైం. మాకు తెలుసు మీరు ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు అని చెప్పేసి, బట్ స్టిల్ మా కోసం వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.